ఈ కాలనీలో ఎన్టీఆర్ కాలనీలో గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ పేరు మీద పెద్ద ఎత్తున విధ్వంసానికి తెరలేపినారు, మోసాలకు తెరలేపినారు. నాయకులు బ్రోకర్లు అయిపోయేసి పట్టాలు అమ్ముకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ చేపట్టబోతున్నాము. ఆల్రెడీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం, డిఆర్సీని కూడా ప్రస్తావించినాం. ఆయన కూడా దీని మీద ఎంక్వైరీ కొట్టేసినారు. స్థానిక ఆర్డీఓతో సహా ఇతరత్ర రెవెన్యూ అధికారులని అవసరం రావడం. అంతేకాకుండా నాట్ స్టార్టెడ్, డబ్బులు తీసుకుంటారు, పట్టా తీసుకుంటారు, మొదలు పెట్టరు. అంటే వీళ్ళు చాలా లగ్జరీగా ఉండాలా, లేకపోతే ఎవరో నాయకులు లేదంటే బ్రోకర్లో మోసం చేసేనా పట్టాలు తీసుకొని పెట్టుకుండాలి హౌసింగ్ స్కీమ్లో. లేదంటే ఇల్లు వాళ్ళకు ఉన్నటువంటి పట్టాలు బోగస్ పట్టాలు పెట్టుకొని ఇల్లు కన్నా శాంక్షన్ చేయించుకోండాలా. వీటన్నింటినీ కూడా వచ్చే రోజుల్లో క్యాన్సిల్ చేయబోతున్నాం. మీరు మొదలు పెట్టకపోతే మొదలు పెట్టమని అప్పీల్ చేస్తున్నాం. జెన్యూన్గా ఉండేవాళ్ళు విచారణలో బోగస్ అని తెలిపితే ఖచ్చితంగా కటకటాల పాలు కావడం ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాకుండా బిఎల్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు, బేస్మెంట్ లెవెల్లో స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకోకుండా వదిలేసినారు. దీనికి కూడా చట్టంలో కొన్ని లొసుగులు ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళకు డబ్బు ఇచ్చుంటారు హౌసింగ్ డిపార్ట్మెంట్లో. వాళ్ళు ముందుకు పోలేరు, వెనక్కి పోలేనటువంటి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ సిస్టంలో అప్గ్రేడ్ కావాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో కూడా జిల్లా అధికారులతో అదే రకంగా హౌసింగ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి దీని మీద చర్యలు తీసుకోబోతున్నాం. ఎవరైనా బేస్మెంట్ లెవెల్లో ఇల్లు ఆపుకుంటే మాత్రము పూర్తి చేసుకోమని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజెప్తున్నాం. మీరు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాటి మీద విచారణ చేయించేసి బెనిఫిషరీస్ని కావాల్సిన రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మీ మీద కేసులు కూడా పెట్టించి అవసరమైతే డబ్బులు వసూలు చేయించేసి కొత్త బెనిఫిషరీస్ని ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది వాళ్లకు ఆ మేర అప్పచెప్పడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇంకా మౌలికమైనటువంటి సదుపాయాలు కావాలంటున్నారు. వీటి మీద కూడా వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తాము. వాళ్ళకి ఇక్కడ కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు ఎన్టీఆర్ కాలనీలో కూడా నెరవేర్చబోతాము అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ డిమాండ్ నోటీస్ పంపించున్నాం. వాటికి స్పందించినటువంటి వాళ్ళకి కానీ స్పందనలో భాగంగా మొదలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి కానీ ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టు రెవెన్యూ రికవరీ యాక్ట్స్ ఖచ్చితంగా అప్లై కాబోతున్నాయని కూడా వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదే రకంగా గాండ్లపేట మండలంలో ఒక తూపల్లిలో బోర్వెల్ లేదని చెప్పేసి చెప్పినారు హౌసింగ్ దాని దగ్గర, అందుకని కొద్దిగా డిలే అవుతున్నాము. దానికి కూడా వెంటనే బోర్ వేయిస్తున్నాము. ఆ ప్రాంతంలో నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదే రకంగా తలుపుల మండలంలో గంజారపల్లి, ఓదులపల్లి ఇక్కడ కూడా నీటి సౌకర్యం లేనటువంటి పరిస్థితుల్లో హౌసింగ్ కుంటుపడిందని చెప్తున్నారు. ఈరోజే అక్కడికి కూడా ఉత్తర్వులు ఇచ్చాము. బోర్వెల్ కూడా అక్కడికి మంజూరు చేస్తాను. కదిరి రూరల్లో పట్నం, కౌలేపల్లిలో, అదే రకంగా కుంటపల్లిలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది. ఇందాక ఎస్సీ గారితో మాట్లాడినాను. ఎందుకంటే 2-3 సార్లు డి గారికి కూడా తెలియజెప్పడం జరిగింది. ఆ పాలిటెక్నిక్ కాలేజ్ వెనకవైపున ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఈరోజు రేపు నేను కమిషనర్ గారు డిఈ ఎలక్ట్రికల్ కూడా ముగ్గురు పోయేసి ఆ సమస్య కూడా పరిష్కరిస్తాను అని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. కౌలేపల్లిలో పట్టణంలో బోర్వెల్ కూడా వెంటనే మంజూరు చేసినాము. కౌలేపల్లిలో కూడా వెంటనే బోర్వెల్ మంజూరు చేసినాము. అదే రకంగా కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి, అది కూడా పూర్తి చేస్తామని చెప్తున్నాం. గంగనగారిపల్లిలో హౌస్ ఫ్లాట్స్ ఇచ్చున్నారు. అక్కడ కూడా కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. దాని మీద కూడా విచారణ చేపడతాం. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు మొన్నటి రోజు నా దగ్గర రావడం జరిగింది. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది, ఒక 3-4 పోల్ అక్కడ మధ్యలో ఇంటి మీద పోతున్నాయని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది. డిఈ గారికి కూడా చెప్తున్నాను, ఎస్సీ గారికి కూడా చర్చించినాము. ఈరోజు అది కూడా అటెండ్ చేస్తున్నాము, రిజాల్వ్ చేస్తాము. అటెండ్ చేయడమే కాదు రిజాల్వ్ కూడా చేస్తున్నాము. మరి మీకోసం ఇంతగా ఆలోచించేటువంటి నాయకత్వం స్థానికంగా ఉంది. మీ అందరి కోసం ఆలోచించేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడైనా కూడా లబ్ధిదారులకు ఒకటే చెప్తాను, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. హౌసింగ్లో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో ఇబ్బంది పడకుండా హౌసింగ్ స్కీమ్ నెరవేర్చేటువంటి బాధ్యత మా మీద ఉంది. అందులో భాగంగా మేము ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. లబ్ధిదారులు కూడా మీరు ముందుకు రండి. సమస్యలు ఉంటే కూడా మేము పరిష్కరిస్తాం. కష్టాల్లో ఉంటే కూడా ఏదైనా సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. వాస్తవ పరిస్థితులకు దగ్గరగానే ఈ హౌసింగ్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం కాబట్టి
ఈ హౌసింగ్ స్కీమ్ అనేది మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవెల్ వాళ్ళకు కూడా చెప్తున్నాం. మేక్ ఇట్ ఆన్ వార్ఫుల్ బేసిస్, యుద్ధ ప్రాతిపదిక మీద దీన్ని అమలుపరచమని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాను. మంచి అవకాశం ఉంది, అన్లిమిటెడ్ హౌసింగ్ కూడా ఇస్తాం. ఎంతమందికి అంతమంది కూడా సంసిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే ఇందాక చెప్పినాను బేసిక్ ఎమ్యూనిటీస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాను. మామూలుగా బోర్ వేయాలంటే భయపడేవాళ్ళు ఎమ్మెల్యేలు మాట చెప్పాలంటే చెప్తాను. మాకు ఇందాక గంట ముందు చెప్పినారు, ఈరోజు అటెండ్ చేస్తాను, కంప్లీట్ చేస్తాను, బోర్ కూడా వేస్తాను, నీటి సౌకర్యం కూడా కల్పిస్తాను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు వెనకపోతే మాత్రం నష్టపోయేది మీరే అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరొకసారి చెప్తాను, అవినీతికి అధికారులు పాల్పడినా, కార్యకర్తలు పాల్పడినా, ఏ స్థాయిలో అవినీతి పాల్పడినా కూడా ఇది పేద ప్రజలకు వర్తింపజేస్తున్నటువంటి స్కీము. చాలా తీవ్రంగా దీన్ని పరిగణిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ మరొకసారి లబ్ధిదారులందరికీ కూడా అప్పీల్ చేస్తాను, మీరు అప్లై చేసుకోండి.